మన శరీరంలో సెల్స్లో కూడా విటమిన్ డి రిసెప్టర్ అని ఉంటుంది. మిగిలిన ఏ విటమిన్కి రిసెప్టర్ స్పెషల్గా ఉండవు వీళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే. మరి విటమిన్ డికి రిసెప్టర్ ఎందుకు ఉంది? వీడిఆర్ విటమిన్ డి రిసెప్టర్ ఎందుకు ఉంది? మన శరీరంలో విటమిన్ డి కోసం ఒక ప్రత్యేక రిసెప్టర్ పెట్టాడంటే దాని ప్రాధాన్యత ఉంది కదా. గ్లూకోజ్ కోసం రిసెప్టర్ ఉందంటే గ్లూకోజ్ అవసరం సెల్కు ఉన్నట్టే విటమిన్ డి కూడా ఉంటుంది కదా రిక్వైర్మెంటు. అర్థమైందా? దీన్ని బట్టి అది కనుక ఎక్కువ వెళ్ళిందంటే జనాలకు రోగాలు రాకపోతే మనకు మందులు సేల్ కావు. అందుకే మీరు చూడండి, కరోనా వచ్చి కోట్ల మంది చచ్చిపోయారు. ఎవడు చచ్చిపోయాడు? చలి దేశాలను చచ్చిపోయారు. యుఎస్ ఉంది. ఉదాహరణకు న్యూయార్క్ తీసుకుంటే న్యూయార్క్లో రోజు 10 లక్షల కేసులు, రోజు 1,00,000 మరణాలు వేసిన రోజున దల్లాస్లో సింగిల్ డిజిట్ కూడా లేవు కేసులు. అదేంటి మరి 2 యూఎస్ఏగా? మరి దల్లాస్కి యూఎస్కి తేడా ఏంటి? దల్లాస్లో ఎండలో ఉంటాయి, యూఎస్ఏలో మంచు ఉంటుంది, చలి ఉంటుంది. యూరోప్ మొత్తం చలి కాబట్టి వీళ్ళు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా యూరోప్ మొత్తం కంప్లీట్గా కరోనాతో అతలాకుతలం అయిపోయింది. చావులు కూడా ఎవరు చచ్చిపోయారు? చలిలో ఉండేవాడు చచ్చిపోయాడు. మనకు చూడండి, రోడ్డు మీద కూలోడు కానీ, పాలోడు కానీ, పనోడు కానీ, కూరగాయలు అమ్మేవాడు కానీ, పేపర్లు వేసేవాడు కానీ, ఎండలో తిరిగేవాడు ఎవడైనా చచ్చిపోయాడా?